ఈ సినిమాకి భాషతో సంబంధం లేదు. ఇది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రుజువైంది. అందుకే ఏ భాష సినిమా అయినా సరే బాగుందంటే చాలు నెత్తిన పెట్టేసుకుంటారు మన తెలుగు ప్రేక్షకులు. అలాంటి ఒక సినిమానే ప్రేమలు అన్నమాట. గిరీష్ ఏడి డైరెక్టర్ గా నాస్లిన్ మమిత, అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్ ఎం, అఖిల, మీనాక్షి తదితరులు ముఖ్య పాత్రలు వ్యవహరిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ప్రేమలు. యాక్చువల్లీ ఈ మూవీ మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో వెంటనే మన తెలుగు ఆడియన్స్ లోకి దిల్ రాజు గారు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసేసారనమాట. ప్రేమలు సినిమాది చాలా సింపుల్ స్టోరీ భయ్యా. హైదరాబాద్ లో ఐటీ జాబ్ చేసే ఇద్దరు మలయాళీ అమ్మాయిలకి గేట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు మలయాళీ కుర్రాళ్ళకి మధ్య నడిచే లవ్ స్టోరీనే ప్రేమలు. జీవితంలో ఎప్పుడు లవ్ సక్సెస్ అవ్వని కుర్రాడు సచిన్ లైఫ్ లో ఫుల్ క్లారిటీ ఉన్న ఒక అమ్మాయిగా రీనుతో ప్రేమలో పడతాడు. మరి చివరికి వీళ్ళ ప్రేమ గెలిచిందా, వీళ్ళ స్టోరీ ఏమైంది అనేదే మిగిలిన కథగా చెప్పొచ్చు. చూపించేది ఎంత సింపుల్ స్టోరీ అయినా కావచ్చు, కానీ దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించామనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేమలు సినిమా ప్రేక్షకులకు మొదటి నిమిషం నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సంభాషణలు గాని, సన్నివేశాలు గాని, డైలాగ్స్, తిట్లు తిట్టుకోవడం ఇలా ప్రతిదీ ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తుంది. ప్రేమలు చూస్తున్నంత సేపు ఏదో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అయితే అస్సలు రాదు. ఏదో కాసేపు ఫ్రెండ్స్ తో సరదాగా ముచ్చట పెట్టినట్లు, దోస్తులతో టైం గడిపినట్లు ఉంటుంది. సినిమా అలా సరదాగా సాగిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఎమోషనల్ గా, ఫన్నీగా రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారనమాట. ఇక క్లైమాక్స్ మాత్రం సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెడుతుంది భయ్యా. ఇక నాన్ స్టాప్ గా ఆడియన్స్ ను నవ్వించే కొన్ని సీక్వెన్స్ అయితే థియేటర్ లో టాప్ లేపేస్తాయనుకోండి. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక మ్యూజిక్ కూడా సినిమాతో పాటు అలా అలా సాగిపోతూ ఉంటుంది. మొత్తానికి ఈ ప్రేమలు సినిమా ఆడియన్స్ కి మంచి ఫీల్ ని అయితే ఇచ్చేస్తుంది. సో ఈ మూవీ చూసిన వాళ్ళు మీలో ఉంటే గనక ఈ మూవీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో ఖచ్చితంగా మీ రివ్యూని మాతో షేర్ చేసేసుకోండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే.